మన్సూరాబాద్ వాసవి క్లబ్ ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి పెద్దలకు గజ్జల రామకృష్ణ గారికి, అదేవిధంగా ఈటల రాజేంద్ర గారికి, అదేవిధంగా బీజేపీ స్టేట్ లీడర్ చికోటి ప్రవీణ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ వాసవి క్లబ్ సేవా కార్యక్రమంలో ముందుండడానికి ఈరోజు ప్రమాణ స్వీకారానికి కారకులైనటువంటి నా తోటి మిత్రులు సరాబ్ అంజుబాబు గారికి, అదేవిధంగా గురెల్ల భాస్కర్ గారికి, నా వెన్నంటూ ఉంటూ పెద్దలు నాంపల్లి రమణ గారికి, బిక్కుమల్ల పవన్ గారికి, రామకృష్ణ అన్న గారికి, వెంకటరమణ గారికి, అదేవిధంగా చెన్నూరు అనిల్ గారికి, వెంపటి గోపి గారికి, బండారు అశోక్ గారికి, పెద్దలు లింగమయ్య గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా ఈరోజు నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషదాయకము. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ ఉన్నాను. ఇదొక బాధ్యతగా వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా బాధ్యతగా తీసుకుంటూ ఇంకా మరి కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని మనసారాగా నన్ను అందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది ఈరోజు. మరి అదేవిధంగా ఈరోజు ఒక వాసవి క్లబ్ ప్రెసిడెంట్గానే కాకుండా ఈరోజు వైశ్యులంతా కూడా నాకు సపోర్ట్ చేస్తాను అని చెప్పడం మాట ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మన్సూరాబాద్ డివిజన్లో మరి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం లేదు. మరి ఈ యొక్క దేవస్థానానికి నిర్మాణానికి ముందుగా నేను ఒక అడుగు వేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క వైష్ణవుడిగా అడుగుజాడలో ఉంటూ మరి రేపు రాబోయే కాలంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాన్ని నా చేతుల మీదుగానే నేను చేయాలని ఒక పట్టుదలతోటి ఈరోజు దేవస్థానం నిర్మించాలని ఒక పట్టుదలతోటి ఈ యొక్క వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా నేను నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాసవి క్లబ్లో ఒక వైశ్యులకే కాకుండా కులానికి మతానికి అతీతంగా సేవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు నేను ముందుకు వెళ్తానని ప్రతి ఒక్కరికి కూడా మాటిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి పెద్దలు చాలామంది కూడా సహకరించారు. మరి ముందు రోజుల్లో కూడా ఇదే విధంగా నాకు సహకరిస్తారని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి, జై శ్రీరామ్.